నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. స్కూల్ బస్సుల భద్రతపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల ప్రయాణం సురక్షితంగా ఉండాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించే విద్యా సంస్థల యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. డిటిసిఎం పురేంద్ర విద్యార్థుల భద్రతే పరమావధిగా రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1571 విద్యా సంస్థల బస్సులపై ఈ నెల 1వ తేదీ నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డిటిసిఎం పురేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో బృందానికి 130 బస్సుల తనిఖీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు 250 బస్సులను తనిఖీ చేయగా అనేక భద్రతా లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా అత్యవసర ద్వారాల వద్ద సీట్లు ఏర్పాటు చేయడం, VLTD పరికరాలు లేకపోవడం, ఫైర్ ఎగ్జింక్యూషర్లు పనిచేయకపోవడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సేఫ్టీ హ్యామర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్సుల నిర్వహణలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోందని డిటిసి వెల్లడించారు. గుర్తించిన లోపాలపై ఇప్పటికే సంబంధిత పాఠశాల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీలోపు అన్ని లోపాలను సరిదిద్దుకోవాలని గడువు విధించారు. తనిఖీలతో పాటు డ్రైవర్లు, అటెండర్లకు అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు ఎలా కాపాడాలి అనే అంశంపై ఎవాక్యువేషన్ డెమో ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి అనర్థమైన బస్సుల్లో విద్యార్థులను రవాణా చేస్తే మోటారు వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని డిటిసి పురేంద్ర హెచ్చరించారు.